అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రేయ నమః. మంగళ శనివారాల్లో శ్రీవారికి అష్టదళ పద్మారాధన చేస్తే వచ్చే ఫలితం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి అష్టదళ పద్మారాధన చేస్తారు. ఈ ఆరాధన ఎందుకు చేస్తారో, ఎప్పుడు చేస్తారో తెలుసుకోవాలని ఉందా? శ్రీ మహాలక్ష్మీదేవి పద్మముల యందు నివసిస్తుందని, అందుకే అమ్మవారిని పద్మవాసిని అని పిలుస్తారు. అష్టదళ పద్మముల యందు లక్ష్మీదేవి యొక్క అష్టలక్ష్ముల వైభవం అలరారుతూ ఉంటుంది. కనుకనే శ్రీ వెంకటేశ్వర స్వామికి అష్టదళ పద్మారాధన ఎంతో ప్రీతికరమైనది. ప్రతి మంగళవారం నాడు స్వామివారికి అష్టదళ పద్మారాధన జరుగుతుంది. మంగళవారం నాడు స్వామివారిని అష్టదళ పద్మములతో పూజించడం వలన కుజదోషాలు తొలగిపోయి కుటుంబ సౌఖ్యం, సత్వర వివాహ సిద్ధి, ఉద్యోగ విజయాలు లభిస్తాయి. శనివారం నాడు స్వామివారిని అష్టదళ పద్మములతో పూజించడం వలన శనిదోషాలు తొలగిపోయి రాజ్యాధికారం, సకల సంపదలు లభిస్తాయి. ప్రతి నిత్యం శ్రీ వెంకటేశ్వర స్వామిని, పద్మావతి దేవిని అష్టదళ పద్మములతో పూజించే వారికి అష్ట ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అరుణాచల శివ.